వైద్యో నారాయణో హరి అంటే డాక్టర్లు దైవ స్వరూపులు. అంతేగాని డాక్టర్లని దైవాంశ సంభూతులు కాదు, అంటే దేవుడి బిడ్డలుగా కాదు, దైవ ఆశీస్సులు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి చూడాలి. ఎందుకంటే వాళ్ళ కారణంగా మనం బ్రతుకుతున్నాం. చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళే వాళ్ళని బయటకు వస్తున్నాం, అనారోగ్యం నుంచి బయటకు వస్తున్నాం. కానీ వాళ్ళని దేవుళ్ళుగా కొలవడం వేరు. దేవుళ్ళ దగ్గర నుంచి ఆశించినట్టు నాకు ఇచ్చేస్తావా లేదా, బ్రతికిస్తావా లేదా అనేసి వాళ్ళ మీద దాడులు చేయడం ఏంటి? ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే యాక్సిడెంటల్ కేసు లేదా ఒక సీరియస్ ఇష్యూలో హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు క్రిటికల్ పొజిషన్ అని చెప్తారు. ఎంత డబ్బైనా పర్లేదు సార్ మేము కడతామంటారు. అన్న తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ బిగిన్ చేశాక మధ్యలో చనిపోయారు మనిషి. అక్కడ బిల్లు ఎగ్గొట్టడం కోసం, అంటే అక్కడ చనిపోయారు కాబట్టి అంతవరకు చేసిన ట్రీట్మెంట్కి బిల్లు ఇవ్వక్కర్లేదా? ఇవ్వాల్సిందే. అలా కాదని చనిపోయారు కాబట్టి ఆ బిల్లు వద్దంటారు, ఆ బిల్లు వేయొద్దంటారు. లేదంటే వెంటనే మీడియాకి చెప్తారు, ఠాగూర్ సినిమాలలో జరిగిందండి, శవాన్ని చూపెట్టి ట్రీట్మెంట్ చేశారండి అని చెప్పేసి వెంటనే మీడియా ఠాగూర్ సినిమా బిట్ పెట్టేయడం, ఇదేసేయడం. నిజంగా డాక్టర్లు అంత దారుణంగా వ్యవహరించడానికి కుదురుతుందా? ఒకవేళ ఆ డాక్టర్ చేస్తుంది తప్పు అని అనుమానం వస్తే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక ప్యానల్ వేసి పోస్ట్ మార్టం చేసి అదే సందర్భంలో ఆ రిపోర్ట్లని చెక్ చేసి డాక్టర్లు చెప్పింది రైటా రాంగా చెప్తారు. అంతే తప్పించి దాడులు చేయటం అనేటటువంటిది సంస్కారం కాదు. ఆ డాక్టర్ల వృత్తిని అవమానించాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే ప్రాణాలు కాపాడాలనినే భావిస్తున్నారు.